షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు కూడా ఏమన్నారు తెలుసా రాజుతోని, నువ్వు చేయించినటువంటి ఈ బంగారు ప్రతిమకు నమస్కారం మేము చేయమనంటే వాళ్ళు చెప్పారు, ఒకవేళ మీరు కానీ నమస్కారం చేయకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా, అగ్నిగుండంలో పడేస్తా. అప్పుడు వారు ఏమంటున్నారు తెలుసా, నువ్వు అగ్నిగుండంలో మమ్మల్ని పడేసావు కానీ మేము అక్కడ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ నువ్వు చేసినటువంటి ఈ బంగారు ప్రతిమ నమస్కారం మేము చేయము. మా దేవుడు మమ్మల్ని కాపాడుటకు సమర్థుడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అంటే ఇవన్నీ మాటలు చెప్తా ఉంటే రాజుగారికి ఇంకా పాపం వస్తా ఉందంట. వీళ్ళేంటి రక్షించడానికి సమర్థులను మాట్లాడుతున్నారు, అదంటున్నారు నమస్కారం చేసి సైలెంట్ వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవట్లేదు అని ఎంత రక్షపడుతున్నారు. రాజుగారు ఏం చేసింది తెలుసా, ఈ వేడికి కల ఈ అగ్ని కొన్నాను ఏం చేయాలో తెలుసా, 7 అంతలు ఇంకా పెంచండి అని ఆజ్ఞ ఇస్తే 7 అంతలు పెద్ద చేశారంట. మంటను పెద్ద చేసిన తర్వాత వీళ్ళు అప్పటికైనా భయపడతారనుకున్నాను. రాజు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మీరు ఎప్పటికీ భయపడలేదంట. ఇంకా భయపడకుండా ఏమంటున్నారు తెలుసా, ఇప్పుడు వేసినా కానీ మాకు బాధ లేదు, కానీ నీ బంగారు ప్రతిమకు నమస్కారం మేము చెయ్యం అని చెప్పి అనేసరికి ముగ్గురిని తీసుకుని పోయారంట. ముగ్గురిని తీసుకుని పోయి వీళ్ళందరూ దూరంగా ఉండి వారిని లోపల దూశారంట అగ్నిగుండంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ వారిని అంత వేడిమి గల అగ్నిగుండంలో పడవేసినా కానీ వారు కొంచెం కూడా సౌండ్ చేయట్లేదంట. వీళ్ళకి డౌట్ వస్తుంది, అసలు వీళ్ళు ఏంది ఏం మాట్లాడట్లేదు, లోపల బాగా కేకలు వినిపించాలి కదా గట్టిగా, ఏం కేకలు వినిపించలేదు ఏంటి అని రాజుగారు అంట అని చూస్తుంటే ఈ ముగ్గురినే లోపల వేసింది, కానీ ముగ్గురు కనిపించడానికి రాజుగారికి ఎంతమంది కనిపిస్తున్నారు తెలుసా. అందుకు రాజు అందరినీ బంధించి ముగ్గురు లోపలికి వేశారంట. కానీ లోపలికి పోయిన తర్వాత ఏమైందో తెలుసా, వీరు ఎవరు బంధించినట్లు లేరంట. ఈ ముగ్గురు బంధించినట్లు లేకపోగా ఇంకొక మనిషి వాళ్ళతో పాటు ఉన్నట్టు కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ 4వ మనిషి ఎవరో తెలుసా, దేవుడే, నిన్ను కాపాడే ఆ రక్షకుడే 4వ మనిషి. నువ్వు నీ కుటుంబం 3-4 మనుషులు ఉన్నప్పుడు నీ కుటుంబ సమస్యల్లో ఉందని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ నీతో పాటు ఇంకొక మనుషుడు ఉన్నాడు, ఆయన రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీ ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు నీ కూడా నిన్ను అన్నిటి నుంచి తొలగించి నిన్ను రక్షణలోకి నడిపించాలని ఆయన చూస్తూ ఉన్నాడు. మీరు అనుకుంటున్నారేమో మా కుటుంబం చాలా చిన్నది, మేము 3 ఉన్నాము, మేము 4 ఉన్నామని నువ్వు బాధపడుతున్నావేమో నీ కష్టాల్లో నష్టాల్లోని. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా, మీరు 3, 4, 5 మాత్రమే కాదు, నేను మీతో పాటు తోడుగా ఉన్నాను. నువ్వు ఒంటరిగా ఉండి బాధపడుతున్నావేమో, కష్టాల్లో ఉండి నువ్వు బాధపడుతున్నావేమో, నేను ఒక్కడనే ఉన్నాను, నా వల్ల ఈ పని అవుతుందో కాదో అని నువ్వు భయపడుతున్నావేమో, కానీ దేవుని యందలి విశ్వాసం ఉంచితే నువ్వు ఒక్కడ ఉన్నప్పటికీ కూడా నీ యొక్క పని ఎవరు జరిగిస్తారో తెలుసా, దేవుడే జరిగిస్తారు. దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఎంతమంది అంట, ఒక్కళ్ళు ఎంతమందితో సమానం అంట, ఎప్పుడు సమానమో తెలిసే, ఆ ఒక్కడు 1000 మందితో ఎప్పుడు సమానమో తెలుసా, నువ్వు విశ్వాసం కలిగి ఉంటావు. నువ్వు దేవునిలో ఎదగబడతా ఉన్నప్పుడు నువ్వు ఒక్కడవి కాదు, నీ పక్కన దేవుడు ఉంటాడు, నిన్ను 1000 మందిగా ఆయన చూపిస్తాడు. దేవునిలో ఎదుగుతూ ఉంటే, దేవుని నడుస్తూ ఉంటే, దేవుని పక్షాన ఉంటే నీకు విరోధంగా వచ్చినటువంటి ఏ ఆయుధం కూడా వర్తిల్లదంట. నీ శత్రువుని చూసి 7 మార్గాల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారంట నువ్వు ఒక్కడ ఉన్నప్పుడు. నీకు కూడా ఎందుకో తెలుసా, నువ్వు ఒక్కడే ఎంతమంది తెలుసా, ఎంతమంది అంట, మీరు ఒక్కరు 1000 మందితో సమానం. కాబట్టి నీ శత్రువులు కూడా నేను చూసి వెళ్ళిపోతారంట, నీ శత్రువులు కూడా నేను చూసి పారిపోతారంట. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు 3 అయినప్పటికీ కూడా వారిని అక్కడ పడవేసినప్పటికీ కూడా ఏం జరిగిందో తెలుసా, వారు ఎంతమంది కనిపిస్తున్నారో తెలుసా, 4గా. ఎందుకు కనిపిస్తున్నారో తెలుసా, 4గా. వారికి ఉన్నటువంటి విశ్వాసం దేవుడిని వాడి దగ్గరికి పిలుచుకున్నటువంటి అవకాశం వారికి దక్కింది కాబట్టి, వారికి ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం దేవుడిని వారి దగ్గరికి పిలుచుకోగలిగినటువంటి విశ్వాసం వారికి కలిగింది కాబట్టి అక్కడ 4 మనుషులు కనిపిస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం బంధకాలతో కట్టి వేయబడి 3 మనుషులు లోపలికి వెళ్ళారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత బంధకాలు వారికి ఎవరికి ఏమి బంధకాలు లేవు. ఎంతమందిగా కనిపిస్తున్నారు, 4గా కనిపిస్తున్నారంట. 4 కూడా ఎట్లా కనిపిస్తున్నారు తెలుసా, బంధకాలు ఏమీ లేకుండా ప్రశాంతంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నట్టు కనిపిస్తున్నారంట. అప్పుడు పిలుస్తున్నారంట రాజుగారు, వీరిని పైకి తీయండి అంటే మళ్ళీ వీరిని పైకి తీశారంట. పైకి తీసిన తర్వాత చూస్తే ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యమో తెలుసా, ఆ మనుషులను పరీక్షించి దేవునికి స్తోత్రం, ఏందంట 7 అంతలు వేడి కలిగినటువంటి అగ్నిగుండం వారిని పడేసినప్పటికీ కూడా వారి బట్టలు కాలిపోలేదంట, వారి తల ఇంటికలు కాలిపోలేదంట, వారికి ఏ మాత్రం హాని జరగలేదంట. ఎందుకో
వారికి ఉన్నటువంటి విశ్వాసమే వారిని అగ్నిగుండంలోంచి రక్షించేటట్టు చేసింది. మరి నీకున్నటువంటి విశ్వాసం నీ యొక్క శ్రమల్లోంచి నిన్ను బయటికి తీసుకొని రాగలుగుతుందా? అబ్రహాం గారికి ఉన్నటువంటి విశ్వాసం వారి యొక్క కుమారుడు ప్రాణాన్ని మరలా అతనికి దయచేసింది. నోవా గారికి ఉన్నటువంటి విశ్వాసం వారి కుటుంబాన్ని అందరినీ రక్షణలోకి నడిపింపజేసింది. వారి కుటుంబం అంతా రక్షింపబడ్డారు ఓడలోనికి వచ్చి. ఎందు నిమిత్తము? ఆయనకున్నటువంటి విశ్వాసం నిమిత్తమే. అబ్రహాం గారి విశ్వాసం నిమిత్తం వారి కుమారుడు మరలా వారికి దక్కాడు. దానియేలు గారికి ఉన్నటువంటి విశ్వాసం, ఆయన మరలా ప్రార్థన చేసినప్పుడు సింహాల గృహలో పడేసినప్పటికీ కూడా మరలా అతని ప్రాణాలతో బయటికి వచ్చాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వీరికి కూడా విశ్వాసం ఉంది. ఎట్లాంటి విశ్వాసం తెలుసా? ఈ అగ్నిలో పడేసినా కానీ బాధ లేదు, కానీ ఈ అగ్నిలో పడేసిన తర్వాత కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థమైనటువంటి విశ్వాసం వారికి. మరి ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో దేవుడి సన్నిధికి అనేక సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి నీకు ఇటువంటి విశ్వాసం ఉన్నదా? శ్రమలో నుంచి మా దేవుడు మమ్మల్ని బయటికి